గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. స్వాముల మంచాద సంకల్పం చెప్పించబోతున్నారు. శ్రద్ధగా విందాం. ఆయన అలా పలికితే అలా పలకాలి. చేతులు జోడించే స్వామివారి పాదాలకు నమస్కారం పెట్టుకుంటూ మనందరం కలిసి సంకల్పం చెప్పుకుందాం. చేతులు పైకెత్తి మరొక్కసారి ఏడుకొండలవాడ. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణోత్సవం కానీ పేరు నమోదు చేయించుకున్నటువంటి గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్నటువంటి గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద 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 అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మ అంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాలని మనసులో స్మరించుకోండి. వారి పేర్లు, ధర్మపత్ని పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణా కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు.
ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. తిరుమల దివ్యక్షేత్రంలో స్వయం వ్యక్తంగా అత్యావతార రూపంలో అవతరించినటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి మన చేత కీర్తింపబడుతూ పరమ దైవంగా కూడా కొలవబడుతూ ఉంటారు. అటువంటి స్వామికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవమైనటువంటి స్వామి యొక్క అనంతమైనటువంటి చైతన్య రూపాన్ని చూడండి. స్వామి యొక్క దివ్యమంగళమైనటువంటి విగ్రహ రూపాన్ని తనివి తీరా చూస్తే మనకి ఇంకా చూడాలి అనిపించేటటువంటి ఆ స్వామివారి యొక్క దివ్యమూర్తిని అదుగో మలయప్ప స్వామిగా ఉభయ దేవేరులతో కూడా స్వామివారు పూజలు అందుకుంటూ ఉన్నారు. అటువంటి స్వామివారికి ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించి గోత్రనామాదులతో కూడా వచ్చినటువంటి గృహస్థులంతా కూడా వారి వారి గోత్రనామాలు పలికించి ఆ తదుపరి స్వామివారికి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహానని చెప్పి ఆ స్వామిని మనం నిత్యం అర్చించబోతున్నటువంటిది ఎవరిని అనంటే అదుగో 14 లోకాలు వ్యాపించినటువంటి విశ్వమూర్తిని. ఆయనకి కలశోదకంతో ప్రారంభించి ఆ తదుపరి విశ్వక్సేనులు వారు కూడా ధ్యానించి యస్య ద్విరదవక్త్రాజ్య పారిషజ్య పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో ఆరాధిస్తారో ఆయన అడ్డంకులను కూడా తొలగిస్తాడు అని చెప్పి పరాశర సంహిత చెబుతూ ఉంది. అటువంటి స్వామివారికి ఈ కలశారాధన విశ్వక్సేనారాధన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. సభక్తికంగా వీక్షిద్దాం. సర్వం విశ్వభూతాన్యవ ప్రాణావాప పశువాపో నమాపో మదపాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుషాపో జ్యోతిగుషాపో జగుషాప సత్యమాప సర్వాదేవతాపో భూర్భువస్వరాపో అస్మిన్ కుంభేంగా సదిత్నావాహయామి ఏదేశదమరణే సహస్రం జ్ఞాపాఠాభిదా పుత్ర తేభ్యోంద్రసతాద్ విష్ణురిష్వే దేవాంచంతమతస్య వరుణమావాహయామి ప్రదేశమావాహయామి రిష్టాంబరధనమావాహయామి యాదస్ముదావాహయామి వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదం ఆచమనీయం సమర్పయామి ఏతే ప్లోతస్త్రోత్ర్యాభరణ ఉపవీత పుష్పగంధధూపదీపాలంకారార్థాః ఇమేక్షితాः సర్వోపచారాः సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణా నిర్విఘ్నాన్వసమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రసమన్వితం జియాపతిం సంకేతం షోష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాకుమర్చేత్ ఆగ్నేయోస్మాద్దామేత్వాశ్వేదాత్తం యథోత్సంభో వైరాజంతేషు తన్నిధత్తాం ప్రేష్యాం దిశోభిధానామనాది కామేష్టాన్ దాతు. ఓం భూ పద్మాకరణే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్తత్నీం సూత్రతీమావాహయామి వామేజ్యామావాహయామి తత్తత్నీ విశ్వక్సేనస్యేదమాసనం విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదం ఆచమనం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుభాసేత కర్మణాన్ విఘ్నశాంతే ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ పరిసమాప్య కుర్యాత్ విశ్వక్సేనస్య పూజనం భగద్భిరంజ్ఞాత పుణ్యాం వాచయిష్యే. ఓం వాచతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ తస్త ప్రోక్షతం అస్తు ప్రజాపతి ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు బాబాన్ శామ్యంతు వాయుదేహ శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు బాబాన్ శామ్యంతు వాయుదేహ శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు బాబాన్ శామ్యంతు వాయుదేహ శుభాని వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాః వంతునోతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభి ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దేవతం సమూఢమత్సభాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తదో ధర్మాణి ధారిణ్ణి విష్ణోః కర్మాణి పశ్యదేతోః వృతాని వస్సుసి ఇంద్రస్యైర్జసఖాః తద్విష్ణోః పరమం పదం సదా వత్సన్ సూర్యः దివీవ చక్షురాదతం తద్విప్రాసోయ పుణ్యమోజార్ధ్రువాగం దత్సవిందతే విష్ణోర్జత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తరస్య ద్రవిణోదా శరీరస్ప్రేగం సదే ద్రవిణోదా వీరదేషణ్ణో ద్రవిణోధారాः సదే దీర్ఘమాయుः యత్పుణ్యం నక్షత్రం తద్వత్కరుతాపవిషం యదా వై సూర్య విదతి అత నక్షత్రం నైతి యావత్ తత్సూర్యగచ్చేతి యత్తధన్యం పశ్యేతి తావత్ కృతేత్కార్యే స్యాత్ పుణ్యాః యవకృతే. ఓం భూవతి పురోక్తమిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం
తండ్రిలా పరిపరిశ్రా శ్రోత్తంత్రం శాంతత్వం సహ పుణ్యవాచమణి పుణ్యాం భ్రంతో భ్రంతు పుణ్యాం కర్మణోస్తు కర్మణ పుణ్యాం భ్రంతో భ్రంతు పుణ్యాం కర్మణోస్తు కర్మణ పుణ్యాం భ్రంతో భ్రంతు పుణ్యాం కర్మణోస్తు స్వస్తి ఇంద్రార్ధస్వాసన పూషాశ్వేదా స్వస్తి నస్తాక్షరిష్ణేమి స్వస్తి న బృహస్పతి దదాతు ఓం భూ అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకమాంగం తండ్రిల పరిపరిశ్రా శ్రోత్తంత్రం శాంతత్వం సహ పుణ్యవాచమణి స్వస్తి భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తి భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తి భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి వృద్ధ్యాస్మావ్యేనం సంసద్యాం తనదేవమిత్రదేన్నోస్తు అనురాధాన్ హవిషావర్ధయంతః శతంజీయం సదస్వీరాः ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం తండ్రిల పరిపరిశ్రా శ్రోత్తంత్రం శాంతత్వం సహ పుణ్యవాచమణి వృద్ధిం భ్రంతో భ్రంతు కర్మరుద్ధతాం కర్మరుద్ధిం భ్రంతో భ్రంతు కర్మరుద్ధతాం కర్మరుద్ధిం భ్రంతో భ్రంతు కర్మరుద్ధతాం వృద్ధి సమృద్ధి పుణ్యా సమృద్ధి ఆపోహిష్టామయ భోస్థాన ఊర్జేదాదన మహేరణాయ చక్షుషే యోపశ్చపదమారుదస్తస్య భార్యదేన ఉషతీరివ మాత్ర తస్వాహరంగమావో సక్ష్యాయ జన్మద ఆపో జనేధాజన హిరణ్యవర్ణా సుజః పావకాయాస్ జాతః కశ్యపోయాస్ సుందరః అగ్నేయ గర్భం దద్రే విరూపాస్థాన ఆపస్సగ్గుస్యానా భవంతు పవమానస్వర్జనః పవిత్రేణ విచర్హిణిః యః పోతా సమనాత్మా పునంత మాదేవ జనాః పునంత మనవోధియా పునంత విశ్వాయవః జాతవేదః పవిత్రవదే పవిత్రేణ బ్రాహ్మ శుక్రేణ దేవదిద్యతే అగ్నే కృత్వా కథగుమ్రణు ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పవమాన్యః పునంత మాం ప్రాజాపత్యం పవిత్రం శతోద్యాముగం హిరణ్యం తేన బ్రహ్మ విదావయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునైతే సహమా పునాతు సోమస్వస్త్యావృణ సమీక్షా యమో రాజా ప్రమణాభిపునాత్మా జాతవేదామోర్జయంత్వా పునాతు తక్షంయోరావృణీమహే గాతిం యజ్ఞాయ గాతిం యజ్ఞపతే దైవీః స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం చ గాతువేషణం షన్నో అస్తుద్యపదేః షంచతుష్పదే ఓం శాంతి 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 ప్రాచ్యాహాంది దేవార్జున మార్జయంతాం దక్షిణాయాం దిశమాసాః పితరో మార్జయంతాం ప్రదీచ్యాహాం దశగ్రహాః పశవా మార్జయంతాం ఉదీహీచ్యాం దిశాభోషదయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయాం ఇది అగ్నిః సంవత్సరో యజ్ఞమతిర్మార్జయంతాం అథోదరాదరే నాగేభ్యः మార్జయంతాం వాస్తోహాష్పదే ప్రజాని హస్మాన్ స్వావేషానమివ భవానః యత్తే మహే ప్రజన్నా శశ్వత్సన్నే దద్వదే చతుష్పదే వాస్తోహాష్పదే శగ్మయా సుఖం సదా తే సక్షిమై సైరణ్యా గాతుమత్యాః ఆవహ క్షేమోదయోగే వృన్నో యూయం పాతస్తభిः సదానః అమీవః వాస్తోహాష్పదే విశ్వారూపాణ్యా విషన్నే సఖా సేవయేదినః అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాజాన్వితోస్యంతో తమః కథం వత్సతి వీతశోకో ధాతుః ప్రసాదాహాన్ మహిమానమీశం సప్త ప్రాణా ప్రభవంతి సప్తాః సప్తాచ సమిధ సప్త జిహ్వాః సప్త ఇమే లోకాయ చరంతి ప్రాణా గుహాస్యాం నిహితాः సప్త సప్త అతః సముద్రాగ్రియత్ సర్వే సాందంతే సింధవः సర్వరూపాः అతశ్చ విశ్వావోషధయో రసాశ్వసేనేషు భూత తిష్టత్యంతరాత్మా బ్రహ్మాదేవానాం పదవీః కవీనాం ఋషర్విప్రాణాం మహిషో మృగాణాం సేనో గృధ్రానాగుస్వైతర్వణానాగు సోమ పవిత్ర మత్యేతిరే భన్నే వరుణాన్మాయ సక్షేనాన్మః పునః పాద్యాచం సమర్పయామి వరుణాన్మాయ సక్షేనాన్మః యథాభాసా గుణభారం నివేదయామి తాంబూలం సమర్పయామి సువర్ణపుష్పక్షణాం సమర్పయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. ఈ కలశంలో సమస్త దేవతల్ని అలాగే సప్తమాతృకలు సముద్రాలు అన్నీ ఉండాలి అని చెప్పి ఆవాహన చేసి యమున కృష్ణ గోదావరి గంగా సరస్వతి నర్మదా సింధు కావేరు నదులారా మీరు ఈ కలశంలో ప్రవేశించండి అని చెప్తూ ఋషులు మునులు గంగాది సర్వతీర్థాలు 4 వేదాలు అన్నీ కూడా ఇందులో ఉండాలి అని చెప్పి ఆవాహన చేసి ఈ జలం ఏదైతే ఉందో అది పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ అనేటువంటిది చేసి ఆ తదుపరి సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఉపచార విధుల్లో స్వామివారికి సభక్తికంగా సమర్పించేది ఒక విశిష్టమైనటువంటి దైవంగా భావించి మనం భక్తిభావంతో ప్రియంగా చేసేటటువంటివి ఏమిటి అని చెప్పి అంటే ఇదిగో ఉపచారాలు. ఈ ఉపచారాల వల్ల స్వామివారు సంతుష్టి పొంది ఆ తదుపరి భక్తులు కోరేటటువంటి కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తాడు అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అదిగో పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణగా ఇస్తూ ఉన్నారు.
మనకి పంచభూతాలు అని చెప్పి తెలుసు. పృథివీ, అప్తేజో, వాయుర్, ఆకాశాలు అంటారు. అంటే భూమి కానీ, గాలి కానీ, నీరు కానీ, వాయువు కానీ, ఆకాశం కానీ సమపాళ్లలో మనకు కావలసినటువంటి శక్తి మేర శక్తినిస్తూ ఉంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవాళి కూడా, జీవకోటి కూడా మనుగడను సాధించగలదు. అంతేకాని అవి వాటికి ఉన్నటువంటి శక్తినంతా కూడా విజృంభిస్తే మానవాళి తట్టుకోలేదు. సూర్యుడు తనకున్నటువంటి శక్తినంతా ఒకేసారి ప్రసరింపజేస్తే మరి లోకమంతా కూడా భస్మమైపోతుంది. అలాగే భూమి కూడా భూకంపాదులు రాకుండా మనల్ని అనుగ్రహించి సకాలంలో పంటలు పండి వర్షాలు పడి సస్యశ్యామలంగా ఉంటే పాడి పంటలు సమృద్ధిగా పండి లోకంలో ఉన్నటువంటి జీవకోటికి ఆహారం అందించబడుతుంది. అలాంటి ఆహారం అందించబడటానికి స్వామివారికి నివేదనా కార్యక్రమం. దీని ద్వారా స్వామివారు సంతుష్టులై లోకానికి కావలసినటువంటి ఆహార ధాన్యాలన్నీ కూడా సమృద్ధిగా పండింపజేసి ఆ తదుపరి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి సదుద్దేశ్యంతో స్వామివారికి అర్చా విధానాన్ని, కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. దీని ద్వారా భగవంతుడు భగవద్గీతలో ప్రీతితో చెప్పినటువంటి మాటలు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. భక్తితో సమర్పించేది చివరికి జలమైనా కూడా నేను స్వీకరిస్తాను అని చెప్పాడు స్వామివారు. అందుకే స్వామివారికి ఇటువంటి నిత్యోత్సవాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ ఉత్సవాల కలిగే లాభం ఏంటి అని చెప్పి మనం ఒక్కసారి ఆలోచిస్తే, నిత్యోత్సవేన మహోత్సవ ఫలం లభేత్. అదిగో చూడండి, స్వామివారికి సమర్పించినటువంటి పత్ర పుష్పాదుల్ని, ఫలాదుల్ని, అలాగే స్వామివారికి నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని కూడా పంచపాళికలో మనం సభక్తికంగా చూస్తూ ఉన్నాం. భగవాన్ ప్రీతో భవేత్ రాజ్ఞో రాష్ట్రస్య బల ఉద్ధిర్భవతి. దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ఆదిశేషుణ్ణి, అనంతుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి అదిగో అతి పవిత్రమైనటువంటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. సభక్తికంగా వీక్షిద్దాం. శ్రీనివాస స్వామిన వైవాహికోత్సకర్మాంగం ప్రతిస్థల దేవత పూజాంచకరిష్యే. ఓం శుచీవో హవ్యాం షణ్ణో నిసత్తాంతం సౌర్ధవర్తాం స్వయంభరగ్రేం తేం తాజ నాగరాజమావాహయామి, సాహసశేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రతిదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాచమనం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. హరి ఓం. స్వస్తి నోః వివిధామశ్వనాభగ స్వస్తి దేవేదిర్నరుణః స్వస్తి పూషామసరోదాదన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయేః వాయుం బభ్రామహే సోమం స్వస్తి భువనస్యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తేః స్వస్తి ఆదిత్యాసో భవంతునః విశ్వేః దేవానోః అద్య స్వస్తేః వైశ్వానరో వసురగ్నిః స్వస్తేః దేవాః వంత్రిభువః స్వస్తేః స్వస్తి నోః రుద్రః పాత్వమసః స్వస్తి మిత్రావరుణः స్వస్తి వత్తే రేవతి స్వస్తి న ఇంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తి నోః ఇదే కృతి స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షమరిష్టనేమి మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసో నాభవారుహేమ అంహోం చ మాంగిరా సంజయంచ స్వస్త్యాః త్రేయం మనసా జదాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వస్సం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. అదుగో దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సభక్తికంగా ఆ కార్యక్రమాన్ని పూజాధికారులు నిర్వర్తించి ఉపచార విధులతో స్వామికి సమర్పణ గావించి ఆ తదుపరే స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ జరుపుతూ ఉన్నారు. పురా చతుర్ముఖాదేశ చత్వారో మునయామలాః ప్రణీయ వైష్ణవం శాస్త్రం భూమౌ అభ్యర్చయన్ నృపః మరీచిర్మందరే విష్ణుం అర్చయామాస కేశవం సర్వదేవోత్తమం దేవం శ్రీనివాసే త్రిరర్చయేత్ కశ్యపో విష్ణుధిష్ఠానే శుభక్షేత్రే భృగుర్మునిః. పురాణాల్లో చెప్పబడినట్లుగా వికనస మహర్షి తన శిష్యులైనటువంటి అత్రి, భృగు, మరీచి మరియు కశ్యపులు వారికి వైఖానస సంహితలను రచింపజేసి వాటి ఆధారంగా ఈ భూమండలంలో మహావిష్ణువుని ఆరాధించినట్లుగా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరీచి మహర్షి అనేటువంటి ఆయన మందర క్షేత్రంలో పూజించాడట. అత్రి మహర్షి శ్రీనివాస క్షేత్రంలో ఇదిగో
తిరుమలలో, కశ్యపుడు అనేటువంటి ఆయన విష్ణు అధిష్టాన క్షేత్రములో, అలాగే భృగు మహర్షి వారు శుభక్షేత్రములో కూడా శ్రీ వైఖానస భగవత్ శాస్త్రవిధిగా మహావిష్ణువు యొక్క అర్చారూపాన్ని ఆరాధించారు అని చెప్తూ ఉన్నారు. అంటే అత్రి మహర్షి ఆచరించినటువంటి అర్చారూపమైనటువంటి స్థూల శరీరంతో మనము స్వామిని అనుభవాన్ని పొంది సులభంగా దర్శించగలిగేటటువంటి రూపం అన్నమాట అది. పుణ్యక్షేత్రాల్లో స్వామివారికి స్వయం వ్యక్తం దివ్యం సైధ్యం పౌరాణిక మానుష విభజనతో కూడా అర్చారూపములో భక్తులందరి పూజలు కూడా స్వామివారు స్వయంగా స్వీకరిస్తూ ఉంటాడు. అత్యంత సులభమైనటువంటి మార్గములో మోక్ష సాధన కలిగించేటటువంటి రూపంగా కూడా స్వామివారి యొక్క అర్చావతార రూపాన్ని చెప్తూ ఉంటారు. అందుకే అటువంటి స్వామివారికి ఈ పూజలన్నీ కూడా జరుపుతూ ఉన్నారు. దీని ద్వారా ఫలం ఏంటి అని చెప్పి మనం ఆలోచిస్తే లోకశ్రేయస్సే ఫలం, లోకక్షేమాన్ని ఆలోచించే విశ్వక్సేనుల వారిని ఏ విధంగా అయితే ప్రప్రథమంగా ఆరాధన చేశారో స్వామివారిని ఆవాహన చేసి తదుపరి ఆ స్వామివారి యొక్క భార్యలైనటువంటి సూత్రవతీదేవి జయాదేవి ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే జయాదేవి అని చెప్తారు. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అంటే సూత్రవతీదేవి అంటారు. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో, సంకల్పం తీసుకుంటామో, ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని కూడా వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అందుకే ఈ మహోత్సవాలు నిర్వహించినందువల్ల సమస్తమైనటువంటి ఫలాలు కూడా కలుగుతాయి అని చెప్పి శాస్త్రం చెప్పింది. ఆ లోకంలో ఉన్నటువంటి రాజులు ప్రజలు కూడా వృద్ధి మార్గంలో పయనిస్తారట. ఉత్సవ సమయాల్లో స్వామివారిని సేవిస్తే మూల విరాటుని సేవించినటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి కూడా నిత్యోత్సవేన మహోత్సవ ఫలం లభేత్ భగవాన్ ప్రీతో భవేత్ రాజ్ఞో రాష్ట్రస్య బల ఉద్ధిర్భవతి భ్రమణకాలే ఏ సేవంతే తే పదే పదే యజ్ఞఫలం లభేరన్నితి విజ్ఞాయతే. అందుకు గొప్పగా స్వామిని సేవించినందువలన, ఈ సేవలో పాల్గొన్నందువలన సంతాన వృద్ధి కలుగుతుంది. విజయము, కీర్తి, కోరినటువంటి కోరికలు తీరటము, సర్వవ్యాధి పీడ నివారణ జరిగి దేహాంతమందు కూడా విష్ణు సాయుధ్యం పొందుతారు అని కూడా మరీచి మహర్షి ఆనంద సంహితలో తెలియచేశాడు. అంటే స్వామివారి యొక్క ధ్యాన శ్లోకాలతో మనం స్తుతిస్తాం కాబట్టి, నామాలతో కీర్తిస్తాం కాబట్టి, మనం పూజ ఏదైతే మనం స్వీకరించటానికి ఆ స్వామివారిని ఆ బింబంలోకి ఆ విగ్రహములోకి ఆవాహన అనేటువంటిది చేస్తారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి స్వచ్ఛమైనటువంటి నిష్కల్మషమైనటువంటి భక్తికి సదా సంతుష్టుడై పిలిస్తే పలుకుతాడనమాట. ఎలాగైతే మనం ఎండుకట్టెల్లో నిప్పు రాజేయటానికి వాటిని మధిస్తామో అదేవిధంగా ధ్యాన మథనం చేత కూడా మహావిష్ణువుని మనం ప్రసన్నం చేసుకోవాలట. అందుకే మనం నిత్యం అర్చించేటటువంటి శ్రీవారి విగ్రహములో స్వామివారిని ఆవాహన చేశారు. ఎంత గొప్పగా ఈ పూజాధికాలు నిర్వర్తిస్తున్నారు అనంటే వైఖానస కల్పసూత్రం ఏమని చెప్పింది అనంటే నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇది శృతి. అదిగో దీక్షాకంకణ ధారణ. స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు అతి పవిత్రంగా. దీక్షాకంకణ బద్ధదారులై లోకాన్నంతా కూడా స్వామివారు రక్షించేటటువంటి వారగుగాక మనం చూస్తూ ఉన్నాం. స్వామి దశావతార రూపుడైనటువంటి భగవత్ స్వరూపులు వారంతా కూడా దుష్ట శిక్షణ శిష్టరక్షణ నిమిత్తమై లోకాల్లో అవతరించారు. మనం కృతయుగము నుంచి కూడా మనం చూసుకుంటే అనేక రూపాల్లో మహావిష్ణువే ఆయన విభవ అంతర్యామి అర్చావతార రూపాల్లో కూడా కొలువై సమస్త లోకాలన్నింటినీ కూడా కాపాడుతూ ఉన్నారు. అటువంటి జగత్రాత జగద్రక్షకుడైనటువంటి స్వామివారికి దీక్షాకంకణ ధారణ జరిపి ఆ తదుపరి మహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజాధికారులు నిర్వర్తించి సభక్తికంగా వామహస్తానికి ఆ అమ్మవారికి కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. నిన్ననే మనం చూశాం గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పుండరీకవల్లిగా అమ్మవారు పూజలందుకుంటూ సకలమైనటువంటి లోకాలన్నింటినీ కూడా భరించేటటువంటి తల్లిగా మనకి తెలుసు. పద్మసరస్సులో ఆవిర్భవించింది మహాలక్ష్మిగా బ్రహ్మాది దేవతలంతా కూడా స్తోత్రం చేశారు. అంటే శ్రీనివాసుని యొక్క వక్షస్థనాన్ని అలంకరించినటువంటి అమ్మవారికి నామాలన్నీ కూడా చెప్తూ ఉంటారు. అనంతమైనటువంటి నామాలతో ఆవిడ్ని ఓం శ్రీయై లోకధాత్రే బ్రహ్మమాత్రే నమో నమః అని చెప్పి నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై
నమో నమః. ప్రసన్నముఖపద్మాయై పద్మకాంత్యై నమో నమః. నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః. అదుగో దీక్షాకంకణ ధారణ. అమ్మవారి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అమ్మని నామావళితో ప్రణవపూర్వకంగా కూడా మనం జపించటం వలన ప్రతిదినము కూడా ఆ అమ్మవారు సకలమైనటువంటి అర్చనలు మనం చేసేవన్నీ స్వీకరించటం వలన సమస్తమైనటువంటి లోకాలకి కూడా ఐశ్వర్యాన్ని చేస్తూ ఉంటారు. సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి ధర్మార్థ కామాదులను కూడా జీవులకు అనుగ్రహింపగలిగినటువంటి శక్తియుక్తులు నిలవైనటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మవారు. ఆ అమ్మవారికి పూజాధికాలు నిర్వర్తించి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించి ఆ తదుపరి భూదేవి మాతకు కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు సభక్తికంగా. ఆ కార్యక్రమాన్ని కూడా వీక్షిస్తూ ఉన్నాం. భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం ఉద్యమానస్య కథం భవతి ప్రభో అని చెప్పి వరాహపురాణంలో మహావిష్ణువునా భూదేవి అడిగిందట. ప్రారబ్ధ కర్మం చేత భక్తులంతా కూడా వారి వారి కష్టాలు పొందుతూ ఉంటారు, వారికి సరైనటువంటి మార్గం ఏదైనా ఉందా అని చెప్పి అంటే ఆ మహావిష్ణువే సెలవిచ్చాడట. భక్తితో స్వామిని ఎవరైతే నిత్యం సేవిస్తూ ఉంటారో వారందరి యొక్క కష్టాల్ని కూడా నేనే స్వీకరిస్తాను అని చెప్పి స్వామివారు చెప్పినటువంటి మంత్రరహస్యం. అదుగో ఆ భూదేవి మాతకు కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల లోకాల్ని కూడా భరించేటటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి సహనమూర్తి ఎవరు అనంటే భూమాత అని చెప్పి చెప్తారు. ఆ వరాహస్వామి యొక్క అంకసేమపై అలరారుతూ స్వామి చెప్పినటువంటి మంత్రాన్ని కూడా ఆ అమ్మ ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని కూడా ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వాళ్ళకి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, సమస్త ఐశ్వర్యాలు కూడా లభించి సుఖశాంతులతో శోభిల్లుతారు అని కూడా ఆ వరాహస్వామి ఆ భూదేవికి భూమాతకు ఉపదేశించారట. అదిగో ఉభయదేవీరులకు దీక్షాకంకణ ధారణానంతరం స్వయంగా అర్చక వరేణ్యులు కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకుంటూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. భగవద్ ఆరాధన మనకు చెప్తారు. సమూర్త్యార్చన, మూర్త్యార్చన అని చెప్పి అగ్నిర్వై దేవానామవ అవమః విష్ణు పరమస్తదంతరేణ సర్వాణ్యా దేవతా ఇతి బ్రాహ్మణం. భగవత్మూర్తులైనటువంటి లక్ష్మీతత్వంతో కూడినటువంటి శ్రీమన్నారాయణుని ఆరాధన విధానంతో అద్వైతంగా కూడా భిన్నంగా లక్ష్మీ విశిష్టాద్వైతము అని చెప్పి చెప్తారన్నమాట. అంత గొప్పగా స్వామివారిని మనం ఆరాధిస్తే వేదభీతంగా యజ్ఞక్రియ పూర్వకంగా స్వామిని ఆరాధిస్తే సకలమైనటువంటి ఫలాన్ని అందిస్తాడు. అదిగో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. సభక్తికంగా వీక్షిద్దాం. ఓం యతోన్మింద్రం స్వాహం శుద్ధం శుద్ధేన సామ్నాః శుద్ధైరుక్తైర్వాహ రుద్ధాంశం శుద్ధాశీర్వాహాన్ముక్తు మై దేవాద్రవిణమాజంతాదేవోతి దేవ్యా హోతారామహిందు పూర్వేరిష్టాస్యాం తనవాస్వీరాః మక్షీ జంతుమ్యాన్ హవ్యాకూతి సత్యామన్ సౌమ్యాస్తు యో నామానిగాహం కథమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామే ఉద్ధ్వన్యమానమస్యామేధ్యాం పాప్మాన్ మజమానస్యంతు శివానస్సంత పరిదశ్చ సన్నా మాతా పదవీ తోకసాతాం జాతవేదో భువనశ్రేతే హించదపసోజ్య నిశ్చతే అగ్నిమశ్వత్థాధవ్యవాగం సమీగర్భాజన సరస్తేన మనిస్వ దేవసవితఃప్రసవ బ్రహ్మజ్ఞానం పదం ప్రసాదీమస్రచ వేనావః సబుద్ధ్యాప్మాస్విష్టాశ్చవనమతశ్చివ ఓం భూ బ్రహ్మాణమావాహయామి ఓం భూ ప్రజాతిమావాహయామి ఓం స్వ పితామహమావాహయామి ఓం భూర్భువస్వః హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణేన్మాయుధమాసనం సోమో ధేనుం సోమార్వంతమాసం సోమో వీరం కర్మణ్యం దాతు సాధన్యం విత్యకం సభేయం పితృశ్రవణం యదాతస్మై ఓం భూ సోమావాహయామి ఓం భూరజ్ఞాంగమావాహయామి ఓం స్వ ఇందుమావాహయామి ఓం భూర్భువస్వః చంద్రమావాహయామి సోమశ్చేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధేత్తన్నాగస్తేజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రులగస్తత్రం యజ్ఞమజమాంచదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధేత్తన్నాగస్తేజమానోస్తు సప్తర్షీణాగం సుతామిత్రులగస్తత్రం యజ్ఞం యజమానంచదేహి ఓం ప్రోక్ష పవిత్రేస్థ వైష్ణవ్యస్థ జ్ఞేస్థ వాయుభూతేస్థ విష్ణుర్మనసా భూతేస్థ యజ్ఞస్య పావనేస్థః పరశురసి పవిత్రేస్థ వైష్ణవ్యో దేవ సవిత ప్రసవపునా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యసరస్వి
वानस्पत्यो देवेभ्यः सन्दस्व ब्रह्मण्णपः प्रणेष्यामि यजमानवाचं मिच्छ प्रणययज्ञं देवतावध्यतन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुता मित्रलोकस्तत्रयं यज्ञं यजमानशदेहि ओं प्रणय सोमापः प्रणेष्यामि यजमानवाचं मिच्छ प्रणययज्ञं देवतावध्यतन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुता मित्रलोकस्तत्रयं यज्ञं यजमानशदेहि ओं प्रणय दक्षिणप्रदो ब्राह्मण तीर्थेन प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मरुतमावाहयामि रुद्राणावाहयामि अपोपस्पृश्याम् ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवता सोममावाहयामि औपासना यज्ञमावाहयामि यज्ञदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनभान्द्राष्टनभाग्नेष्टनभां सोमाष्टनभामि अग्नेष्टनभां सोमाष्टनभां अग्निसमाभ्याण्डष्टनभामि प्रजापतिष्ठनभां ब्रह्मणेष्टनभां इन्द्राष्टनभां वसुभ्योष्टनभामि मरुद्भ्योष्टनभां रुद्रेभ्योष्टनभामि अपोपस्पृश्याम् ओं श्री महाविष्णुवेष्टनभां मित्राष्टनभां वरुणाष्टनभामि आदित्येभ्योष्टनभां मत्स्यभ्याण्डष्टनभां पूष्णेष्टनभामि कक्षाष्टनभामि कक्षदे सोमाष्टनभामि औपासन यज्ञाष्टनभामि यज्ञदिष्वेभ्यो देवेभ्यो जुष्टनभामि सर्वदेवेभ्योष्टनभामि आज्यं त्रिपितिश्रियां चरन् त्रिपितिश्रियामि अग्ने ज्योतिषि समितस स्वाहा अमृतमस्वारणमसि अन्तर्दमृक्षान्तरतारातयः प्रतिष्ठारक्ष चिक्पति स्वापना त्वच्छद्रेण पवित्रेण वसो सूर्य सरस्वती स्वाहा वाक्पति स्वापना त्वच्छद्रेण पवित्रेण वसो सूर्य सरस्वती स्वाहा देवस्त्वा स्मृतापना त्वच्छद्रेण मूलाग्राभ्यां शतं च सहस्रं च आयुधं च नीतं च प्रेतं च अर्भदं च निर्भदं च वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नेय नमः जातवेसे नमः सोसे नमः अविरप्रसे नमः पंक्तिरासे नमः विसत्प्रिये नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मनिस्वा नुतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवसवितः प्रसवा षष्ठशतसहस्राः नितमक्षमर्भदमानय ऐन्तेत्मात्माजाद्वैदस्येनेद्धस्वध्ये जयद्वध्ये जास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्षेणान्नाद्येन समेधया अस्मिन् औपासनाग्नि ब्रह्मन् समिद्धम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा निरित्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निशमाभ्याग स्वाहा युक्ता वह जातवेदपरस्तादग्ने दिगर्मक्रियमाणं यथेदं त्वङ्पिशक्भे सास्कर्ता त्वयागाश्वान्पुषात् सनेम स्वाहा यातिरस्य निबद्धेहं विदृणीयति तान् त्वागतसधारयामहग् स्वाहा सकम्राधिन्ये देव्यै स्वाहा प्रसादिन्ये देव्यै स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्व स्वाहा सत्येन त्वाभिहार्यां तस्ते वक्ष्या अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्याग स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पति स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्य स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदे सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञदेव विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्य चरम सावित्र्या गृहीत्वा व्याहुतिर्ज्योति ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्व स्वाहा आदिते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासावीः ओं भूतिवरोत्युष्टायां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघारहोमान्ते स्वरमन्त्रवीर्यातरणात् प्रयासतात् सम्मतो देवादिवैष्णवं होषे ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां स्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवदं समूढमस्वां श्रे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतो वृतानि पश्ये इन्द्रस्य जसका स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिव्यवचक्षरादग् स्वाहा तद्विप्रासः पञ्चमोजार्ध्रुवागं दशविन्दते विष्णोर्जत्परं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्व स्वाहा इते नमगस्ताः नमते नमगस्ताः सरस्ते नमगस्ताः देवसवितः प्रासा। 。   。  。 वीः। 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 。 वीः।
ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు. కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు. పన్నీరందియరే పావడలు నందియరే, పన్నీరందియరే పావడలు నందియరే, గన్నర కాళాంజి దగ్గర బట్టరే. దేవుడు దేవియునదే తెరదీయరే, పూల దండలు తీసి పువ్వులీయరే. నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు. గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే, గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే. మొగరు దేర కస్తూరి ఉండలీయరే. దేవుడు దేవియునదే తెరదీయరే. పూల దండలు తీసి పువ్వులీయరే. విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిశక్త్యా భ్రయమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమాణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజ వాయువాకాశాహంకారమదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాదాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానాం మధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దండి సుండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమని రక్షావతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవ ప్రీ విరాజితే ఇంద్రాగ్ని యమనిరుతి వరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక జలవలయితే లవణేక్షసరా సర్పితధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవపరివృతే జంబూప్లక్షకుచక్రం చాకసాన్మలి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమలయ సహ్యదృక్తమదృక్తమద్యందపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషహారీలావృతభద్రాశ్వకేతు కమాలకరమణక కుర్వర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే महासरोवराकार 50 कोटि योजन विस्तीर्ण भूमंडले लक्षयोजन विस्तीर्ण जंबोद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु ह्य जन्मनि च एतक्षपर्यन्तम्
बाल्ययौवनकौमारवार्धिकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरिदक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितदामात् सङ्गातप कालसूत्रादिविदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तले सूर्यमण्डलपर्यन्तं कृतराशीर्वर्षसहस्रावसाने एकैकतलापकर्षणक्रमेण सर्वराष्ट्रपकर्षणमितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोमधराप्तात्तोर्यामशान्तमनवाजिवयपौण्डरिकाश्वमेधादि शतकद पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूः अन्तर्यामिर्चावतारस्वरूपरुणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्टादियुक्तगृह कन्यादानकल्पवक्त कन्यादानमहादानं करिष्ये अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गीर्षबारहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूः अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नप्त्रीम् आङ्गीर्षबारहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रगति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीर्षबारहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतागण निकुटमकुटमणिगणविजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीर्षबारहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यदिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजोरत्नाकराय अखिलशाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासु जाताय श्रीश्रीनिवासस्वामि परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं भार्गवच्चवनाप्नुवान् और्ववैदल पञ्चार्षे प्ररान्त भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं अनन्तगुणात्मिकां भृगो सङ्कल्पतनयां भार्गवीं उत्तरफल्गुनीनक्षत्रे कन्यारासु जातायां श्रीदेवी नाम्नीम् इमां कन्यां वृणीद्वमे दास्यामि ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं काश्यपयावत्सारणैध्रत्रयार्षे प्ररान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं कश्यपप्रजापतेः सङ्कल्पतनयां काश्यपीं रेवतीनक्षत्रे मीनरासु जातायां श्रीभूदेवी नाम्नीम् इमां कन्यां वृणीद्वमे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणेरुदां दास्यां विष्णवे तुभ्यं ब्रह्मलोकं चिकीर्ष्य सालङ्कृतां मां साध्वीं सुशीलाय सुमेधसे प्रेतोऽहं प्रेक्षामि सर्वकाम्यार्थसिद्धये विश्वम्भरा विश्वरूपा साद्गुण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవలతో స్వామి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్రము అంటే ఒక వంశం యొక్క మూల పురుషుని తెలియజేస్తుంది. ప్రవర అంటే ఆ వంశంలోని మహర్షులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థ పుత్ర పౌత్ర సంతతిని కూడా ఇప్పుడే మనం విన్నాం. అదుగో
మాంగళ్య పూజను కూడా గావించడానికి అంతా సిద్ధం చేస్తూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతురానేనా లోకరక్షణ హేతునానని చెప్పి స్వామివారికి ఇటువంటి కళ్యాణాదులు కూడా జరిగేది అని చెప్పి అంటే లోకక్షేమం కోసమే. వైశాఖ మాసంలో చైత్రమాసం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. రాములవారి కళ్యాణం నుంచి కూడా నరసింహస్వామి కళ్యాణం కానీ అలాగే విశేషంగా జరిగేటటువంటి ఈ కళ్యాణాలన్నీ కూడా చైత్ర వైశాఖ మాసాల్లోనే జరుగుతూ ఉన్నాయి. అంటే ఎంత వైభవంగా లోకాలన్నింటినీ కూడా సంరక్షించడం కోసం దేవదేవులైనటువంటి వారంతా కూడా మనకు అనుగ్రహించినటువంటి అతి పవిత్రమైనటువంటి విధానం ఇది. అంటే స్వామివారైతే నిత్యోత్సవంగా ఈ కళ్యాణోత్సవాన్ని వైభవంగా జరిపించుకోవడం మన చేత గృహస్థులందరి చేత కూడా, తద్వారా వారి అందరి కామ్యాలు కోరికలు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ కూడా తీర్చటము అనేటువంటిది కూడా వైఖానస ఆగమంలో చెప్పబడిందనమాట. ఎందుకంటే వైఖానస దృష్టిలో విశిష్టత ఏమిటి అనంటే మోక్ష సాధన పరిపూర్ణం చేయటానికే ఈ సమూర్త్యార్చన అనేటువంటిది కూడా మనకి ఎక్కువగా ఫలవంతమైనదిగా తలంచబడింది అని చెప్పారు. అగ్నిష్టోపాది యజ్ఞకర్మలు అవి చేసే యజమానికి జీవిత పర్యంతమే సిద్ధిస్తూ ఫలిస్తాయట. కానీ ఆ సత్ఫలితాలు ఆ అగ్నిహోత్రుడికి వాని సన్నిహిత కుటుంబానికి మాత్రమే పరిమితాలు. కానీ ఇటువంటి దేవాలయ నిర్మాణం కాని విగ్రహ ప్రతిష్ఠ కానీ అటు దాతకు అర్చకును మాత్రమే కాకుండా దేవాలయాన్ని సందర్శించినటువంటి వారికి ఆ విగ్రహాన్ని అర్చామూర్తిని పూజించినటువంటి వారందరికీ కూడా అనంతమైనటువంటి సత్ఫలితాలు కలుగజేస్తాయన్నమాట. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని చక్కగా పూజించి స్వామి యొక్క ఆ విగ్రహ రూపంలో ఉన్నటువంటి అర్చారూపంలో ఉన్నటువంటి ఆ స్వామిని మానవులంతా ఏ అయితే కోరికలు కోరతారో వాటిని అన్నింటినీ కూడా స్వామి తప్పక తీరుస్తాడట. ఎందుకంటే జ్వలిస్తున్నటువంటి అగ్ని వెలుగు కోరేవారికి చీకటిని తొలగిస్తుంది, ఇతరులందరికీ చలిని పోగొడుతుంది, స్వేదం కోరేవారికి స్వేదం కలిగిస్తుంది, ఆకలి కొన్నవారికి పాకక్రియ ద్వారా ఆకలిని పోగొడుతుంది. అట్లాగే వెంకటేశ్వర స్వామి కూడా ఎవరు కోరినటువంటి కోరికలను వారికి తీరుస్తాడనమాట. కల్పవృక్షం నుంచి కావలసింది లభించినట్లుగానే ఈ వెంకటేశ్వర స్వామి నుంచి ఇష్టమైంది తప్పక లభిస్తుంది. వాటిని సులభంగా ఇవ్వగలిగినటువంటి వైఖానస ఆరాధన విధానం మన తిరుమలలో ప్రాచీన కాలం నుండి కూడా వేల సంవత్సరాల పాటు శ్రీవారికి జరపబడుతూ ఉన్నది. భృగు ప్రకీర్ణాధికారం కూడా ఇదే తెలియచేసింది. కాబట్టి కలియుగములో విగ్రహారాధన సర్వోత్కృష్టమైనదిగా స్వామివారికి నిర్వర్తించేటటువంటి అభిజిన్నకులంలో నిత్య కళ్యాణోత్సవం అనేటువంటిది మనకి అనంతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది కూడా అని చెప్తూ ఉన్నారు. రూపద్వయం హరే ప్రోక్తం బింబమర్చక ఏవ చ బింబే త్వావాహనదూర్ధ్వం సదా సన్నిహితోర్చకే అర్చకస్తు హరిస్సాక్షాచరరూపీన సంశయః. భృగు ప్రకీర్ణాధికారం ఏమని చెప్పింది అనంటే శ్రీహరి రూపం రెండు విధాలుగా చెప్పబడిందట శాస్త్రంలో. అది విగ్రహము అర్చకుడు అని చెప్పి విగ్రహానికి దైవత్వం ఆవాహన తర్వాతే సంక్రమిస్తుందట. కానీ అర్చకంలో దైవత్వం అనేటువంటిది సదా సన్నిహితంగా ఉంటుంది. అందుకే ఆ అర్చక స్వామి ఏదైతే ఆ స్వామివారి ముందు పూజలు చేసి ఆ బింబములోకి విగ్రహములోకి ఆ చైతన్యం ఏదైతే ఉంటుందో ఆ చైతన్యాన్ని అంతటినీ కూడా పూజాధికాల ద్వారా మథనం చేసి తద్వారా మనకి భక్తులు కోరేటటువంటి కోరికలన్నీ కూడా వెంటనే తీర్చేటటువంటి శక్తిని కల్పిస్తాడు అని చెప్తారు. అందుకే సాక్షాత్తు వైఖానస భృగు సంహిత క్రియాధికార గ్రంథము అనేటువంటిది భక్తులైనటువంటి వారందరికీ కూడా భక్త సులభుడుగా భగవంతుడు సమస్త మానవాళికి కోరికలను తీర్చేటటువంటి దైవంగా కావాలి అని చెప్పి అంటే మనం పూజాధికాలు సభక్తికంగా నిర్వర్తించాలి అని చెప్తున్నారు. అదుగో ఆనాడు వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి అత్యంత వైభవంగా వివాహం జరిగింది. మనం మొన్ననే చూశాం. దశమి నాడు స్వామివారికి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవం అని చెప్పి విశేషంగా 3 రోజుల పాటు ఘనంగా జరిగినటువంటి ఆ వేడుకల్ని అంటే స్వామివారి కళ్యాణం జరిగింది. ఆ జరిగినటువంటి విధానాన్ని చూస్తే అంత గొప్పగా దేవతలు అందరూ కూడా శేషాచలానికి విచ్చేశారు. నారాయణపురం చేరుకొని సభక్తికంగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని కూడా వీక్షించారట. మరి కొల్హాపురంలో లక్ష్మీదేవి తన భర్త అయినటువంటి శ్రీహరిని తదేక ధ్యానంతో ధ్యానిస్తూ ఉన్నదట. మరి నారదుల వారు అక్కడికి వేధించారట. వెంటనే ఆ నారదుడిని అడిగిందంట కుశలమానని చెప్పి. వెంటనే స్వామివారు నారదుడు అన్నారట, ఓ మహాలక్ష్మీదేవి, నువ్వు ఇక్కడ ఆనందంగా ఉన్నావా? అక్కడ చూడు, శేషాద్రిలో స్వామివారు ఆనందంగా కాలం గడుపుతూ పద్మావతిని వివాహమాడి అక్కడ శేషాచలంలో నివసిస్తున్నారు అని చెప్పాడట. వెంటనే మహాలక్ష్మీదేవి ఉండబట్టలేక నారదుల వారిని తీసుకొని
ఈ శేషాచలానికి విచ్చేసిందట. చేసి అక్కడ ఆ పద్మావతీదేవిని చూసి తగువులాడిందట. కోపంతో వారిరువురు తగులు చూసినటువంటి స్వామివారు 7 అడుగులు వెనకకు వేసి వారి ఒత్తిడిని భరించలేక ఆయన పెద్ద ధ్వని కలిగించి శిలగా మారిపోయాడట. లక్ష్మీ పద్మావతులు కూడా ఆ శబ్దానికి వెనుతిరిగి చూశారు. శిలారూపం కనిపించింది. శిలగా మారినటువంటి స్వామిని చూచారు. వారిరువురు కూడా పక్కన నిలబడి దుఃఖించటం మొదలుపెట్టారట. వెంటనే స్వామివారు శిలలో నుంచి ఈ మాటలు వినిపించాయట. ఓ లక్ష్మి, నీ అంశలో పుట్టినటువంటిదే ఈ పద్మావతి. నేను త్రేతాయుగములో రామావతారం దాల్చినప్పుడు రావణుని చెరలో సీతాదేవి రూపంలో అష్టకష్టాలు అనుభవించినటువంటి వేదవతే ఇప్పుడు పద్మావతిగా అవతరించింది. ఆవిడని చెర నుండి విడిపించి లోకాపవాద లేకుండటానికే నేను ఆనాడు అగ్నిప్రవేశం చేయించాను. అప్పుడు అగ్నిదేవుడు వేదవతిని సీతను నాకు చూపించి ధర్మపత్నిగా స్వీకరించమని చెప్పి కోరాడు. అప్పుడు నీవు కూడా సమ్మతించావు. నేను రామావతారంలో ఏకపత్ని వర్తుణ్ణి కాబట్టి కలియుగంలో అవతరించి స్వీకరిస్తాను అని చెప్పి అభయమిచ్చాను. ఆ వేదవతియే ఈ పద్మావతిగా జన్మించి నన్ను వివాహమాడింది అని చెప్పి కూడా చెప్పారట. వెంటనే లక్ష్మీదేవి తన తప్పు తెలుసుకొని పద్మావతి దగ్గరికి వెళ్ళి నన్ను మన్నించమని చెప్పి అడిగిందట. ఆ విషయం చూసినటువంటి మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి స్వామివారు ఒక మాట చెప్పారట. నేను కుబేరుని దగ్గర అప్పు చేసి ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా వడ్డీ చెల్లిస్తూ పత్రం రాసిచ్చాను కాబట్టి అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకి ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. అతి పవిత్రంగా ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. శ్రియే జాత శ్రియ నిర్యాయ శ్రియంబజోచరద్రిభ్యో దాతి శ్రియంబసనామృతత్తమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం మాంగళ్యధారణసమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్త్వమగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగుం సమేధపశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తం విపరేతన మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం మాంగళ్యధారణసమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. అటువంటి సతి నీకు నమరే, అటువంటి సతి నీకు నమరే నాయకుడా, అటువంటి సతి నీకు నమరే నాయకుడా. తటుకన నీకే తగునయ్యా, అటువంటి సతి నీకు నమరే నాయకుడా. తటుకన నీకే తగునయ్యా, అటువంటి సతి నీకు నమరే. చలములను రక
చలములనూరక సారెకు దూరక మెలుపున ఆనలు మీరక కిలకిల పతితో కెలయుచు కేరక తలపులో మెలగు తరుణివో జాణ కిలకిల పతితో కెలయుచు కేరక తలపులో మెలగు తరుణివో జాణ అటువంటి సతి నీకు నమరే నాయకుడా తటుకన నీకే తగునయ్యా అటువంటి సతి నీకు నమరే పగటులు చూపక పంతానయే పక మొగి తప్పులు కడుమోపక పగటులు చూపక పంతానయే పక మొగి తప్పులు కడుమోపక తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యుబ్రూదే అగ్నౌలోజానోపంతి దీర్ఘాయురస్తరేపతిరేదంతాం జ్ఞాతయ మమ స్వాహ ఉదాజుసా స్వాయుషోదోహదేనాగం రసేనోత్తర్జన్యస్య సుష్మేణ దస్థామృతాగం అను విశ్వావదత్వయా విజం ధారావదన్యాయివ అతిగాహే మహేద్విషః ఇమాం లాజానోపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యుబ్రూదే అగ్నౌలాజానోపంతి దీర్ఘాయురస్తరేపతిరేదంతాం జ్ఞాతయ మమ స్వాహ ఉదాజుసా స్వాయుషోదోహిదేనాగంసేనోత్తర్జన్యస్య సుష్మేణ దస్థామృతాగం అను విశ్వావదత్వయా విజం ధారావదన్యాయివ అతిగాహే మహేద్విషః ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వస్వాహ ఐతే నమః హనుమతే నమః సరస్తే నమః దేవసేత ప్రాసావీః ఓం భూభవతి పురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం లాజహోమాంతే స్వరమంత్రపర్యాదరణాత్ ప్రాయస్తాత్మతో దేవత వైష్ణవం హోష్యే ఐతే నమః సరస్తే నమః దేవసేత ప్రసవ ఓం మతో దేవాహంతనద విష్ణుచక్రమేవ దివ్యా సప్తాం విశ్వః ఇదం విష్ణుచక్రమే త్రేధాని దేవతం సమూఢమస్వాం శ్రే స్వాహ त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यादधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येदो प्रधानपश्येन्द्रस्य जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन् सूर्यः दिवीवचक्षरादग् स्वाहा तद्व्यप्रासो पुण्यवोजार्ध्रभागं दशविन्दते विष्णोरित्परं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा इति नमः सरस्ते नमः दिवसप्रासाभिः ओं भूवतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलितं पुरुष्टातन्त्रं करिष्ये तेन मनस्वा सरस्तेन मनस्वा देवसेतपसव यदसकर्मणोत्तीरितं विद्यानेन महाकरम् अग्निश्रेष्ठार्थं करोतु स्वाहा अग्नेः सुष्ठुकृते सुतावतावदैनां कामानाग समत्रेत्रे स्वाहा अग्ने नादाय स्वाहा अग्ने नमते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवाणादिष्टं देवतमुष्मे स्वाहा अग्नेः सुष्ठुकृते स्वाहा वास्तुपते नमः वास्तुपते स्वाहा इन्मात्मनम् इन्दाभूतग्निस्तत्पुनरः जातवेदाभिषेण स्वाहा पुनरग्निचक्षुरात्मनेन्द्र बृहस्पति पुनर्मेश्वर्यं चक्षातमुक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशरिष्टेभ्य स्वाहा बेजन्दृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा देवराध्ये स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं
देवान् स्वाहा यथोश्च धीमे स्वाहा समितस्तेजस्तेजमयदे स्वाहा यमस्य धीमे मृत्योर्मे पाय स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाय स्वाहा सोमस्य धीमे चित्तमे पाय स्वाहा वायोधीमे प्राणान्मे पाय स्वाहा ब्रह्मणो धीमे बुद्धिमे पाहि स्वाहा सप्तते अग्ने समित सप्ते स्वाहा सप्तर्षि सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वा इन्द्रिय सप्तयोनिरावरण स्वाहा स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं द्यौर्भुक्तं पृथिवीभुक्तं वोषधे वनस्पतिगन्धर्वा सरस्ये उत्तम अग्निर्जीर्णं वेदिर्जीर्णं द्यौर्जीर्णं पृथिवी जीर्णं वोषधे वनस्पतिगन्धर्वा सरस्ये जीर्णज्ञ स्वाहा समन्ताम्भरविषायुतेन समायुत्यै वसुभिस्सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्ने समित सप्तैः सप्तर्षि सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा इन्द्रिय सप्तयोनिरावृणस्वा कृतेन स्वाहा अग्निस्त्रिप्यतु वेदस्त्रिप्यतु द्यौस्त्रिप्यतु पृथिवीस्त्रिप्यतु ब्रह्माद्यास्त्रिप्यन्तां वोषधे वनस्पतिगन्धर्वास्य तृप्यन्तां वेदक्षप्रतां महाप्रतां साक्षीमस्तृप्यन्ताम् ऐतेनमगुस्ताः हनुमतेनमगुस्तास्तेनमगुस्तादिप्रासाभिः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा क्षमा मे चेष्टाः प्राच्याः देवार्चुजा मार्जयन्तां दक्षिणां दिस्मासाः पितरः मार्जयन्तां बदीचाः दिशिखः पशवः मार्जयन्तां बुधिः मार्जयन्तां दक्षिणतः परदेपणया उत्तरतः परदेपणया दक्षिणतः परदेपणया उत्तरतः दक्षिणतः विष्णुसनसि पश्चिमतः विष्णुसनसि प्राच्यां विष्णु सदनमसि सर्वं समूह्य ग्रंथिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयो मरुदा प्रचदयश्च दिनं गच्छ ततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भुतिः आदित्यः सोमो नमः त्र्यायुषं यमदग्नेः कश्यपस्य त्र्यायुषं देवानां तन्मेस्तु त्र्यायुषं दीर्घायुत्वाजा बलाजा शताजा शतञ्च वर्चसे त्र्यायुषम् आपोहिष्टामयो भुवस्तानवोर्जेदादना उषतीरिव मातरः तस्मा हरङ्गमावोयस्य क्षियाय जन्मधा आपो जनेधाजनः यत्ते अग्ने तेजस्विना हं तेजस्वी भूयात् वर्चस्वी भूयात् विभ्राजमानसर समध्या समाज पूर्व डाक्टर सूर्य देवान् परिपूर्णतास्मै प्रायश्चित्तान् नेशेनान् होमकर्मात्यान् वै यान् तेषां नेशेनां श्रीकृष्णान् स्वरं परं कायेन वाचा मनसेन्द्रियरुद्रात्म्या प्रकृति स्वभावत् करोमि सकम्बरस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः अग्निपुत्राय नमः अग्निपुत्राणां गुडोभारं निवेदयामि आज्योभारं निवेदयामि अग्निम् आदित्यं वगच्छ వెంకటేశాయ తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి హోమగుండం దగ్గర ప్రధాన అర్చకులు ప్రధాన హోమాన్ని లాజహోమాన్ని నిర్వర్తించారు. అంటే పూర్ణాహుతిని రక్షాతిలక ధారణ కూడా అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించి ఆ తదుపరి వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంపృక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లించబోతూ ఉన్నారు.
అంటే లాజహోమము అంటే లాజములు అంటే ఒరిపేలాలు అని చెప్పి అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తూ ఉంటారు. ఇటువంటి హోమాదుల్ని శాస్త్రబద్ధంగా అర్చనలు జరగటం వల్ల లాభం ఏంటి అని చెప్పి అంటే భృగు క్రియాధికారం చెప్పింది. వైఖానసేన శాస్త్రేణ అర్చనం క్రియతే యది లోకే సర్వత్ర శాంతి స్యాత్ రాజరాష్ట్ర ప్రవర్ధనం. వైఖానసం వైదికం స్యాత్ వైదికైరర్చితం ద్విజై ఐహికాముష్మిక ఫలప్రదం లోకే సర్వత్ర కీర్తితం. అదుగో కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. గోదాదేవి సశరీరంగా అండాలు తల్లి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టం అన్నమాట. ఆనాడు గోదాదేవికి వివాహమైతే ఒక చర్చ జరిగింది. అంటే పెళ్లి కూతురైనటువంటి గోదాదేవి స్వామితో ఎలా వివాహం చేసుకుంటుంది అని చెప్పి అందరూ ఆలోచించారట. శ్రీరంగ నాయకి గోదా విష్ణు చిత్తాత్మజా సతీ గోపీ వేషధరాదేవి భూసుతా భోగశాలిని తులసీ కాననోద్భూత శ్రీధన్వి పురవాసిని భట్టనాథ ప్రియకరీ శ్రీకృష్ణహితభోగిని. ఆలోచించినా అర్థం కాలేదట. అమ్మవారికి సాక్షాత్తు భూమికి అవతరించినటువంటి లక్ష్మీదేవి వలె దివ్య తేజస్సుతో మెరుస్తూ ఉన్నదట. పూజా పుష్పాలతో నిండుగా పూలజడ వేశారు ఆండాలు తల్లికి. శరీరంలో శ్రీగంధమలది కస్తూరీ తిలకాన్ని కళ్యాణబొట్టు వైష్ణవ రీతిలో అలంకరించారు. స్వామివారి ఊర్ధ్వపుండ్ర రేఖామాత్రంగా నుదుట దిద్దారు. అదుగో పుష్పమాల పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. మరి ఎంత పెళ్లి కూతురు శోభలో వెలికిపోతూ ఉంది గోదాదేవి. మరి అంతగా రంగనాథుడి స్వామి ఏమన్నా తక్కువ ఉన్నారా అంటే స్వామివారికి కూడా సమస్త ఆభరణాలు ధరించి శంఖ చక్రాది ఆయుధుడై నుదుట తిరుమణి నామం వెన్నెల కాంతితో కూడా ప్రకాశిస్తూ ఉన్నారట. తెల్ల కలువు వంటి విశాలమైనటువంటి నేత్రాలు ఇచ్చి అశేష భక్త సముద్రం కూడా అనుగ్రహ వీక్షణాలతో ముంచెత్తారట. మరి స్వామివారి కస్తూరి తిలకం దిద్ది జన్యం ధరింపజేసి ఉదయించేటటువంటి సూర్యుని వంటి బంగారు కాంతులు విరజమ్మేటటువంటి పట్టు పీతాంబరాలు ధరించారట స్వామివారు. అదుగో స్వామివారికి ధరించబడినటువంటి అదే పుష్పమాలను మన భూదేవి మాతకు కూడా సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. సకల కళ్యాణ గుణాభిరాముడై మరింతగా ప్రకాశిస్తూ ఉన్నారట. ఎంత గొప్పగా స్వామివారి యొక్క ఆ స్వామివారి యొక్క దివ్యత్వం చూడండి ఎంత గొప్పగా ఉందిగో. అదిగో స్వామివారికి ధరింపజేస్తూ ఉన్నారు. స్వామివారి అన్యచింతన లేకుండా ఆయన ఆశ్రయిస్తే సర్వభారం నేనే వహిస్తాను అని చెప్పాడు. అన్యచింతను లేకను నన్యమది ఆశ్రయించడి వారలు సర్వభారంబు నేనే వహింతు సత్యమది నమ్ముమోయి. ఆయనే వహిస్తాడట. వేరే చింతన లేకుండా మనం స్వామివారిని సేవిస్తే నన్ను భజయించువారు ఉందురు నాయందు నిక్కముగను నేనుందు వారి యందు నిక్కముగ నన్ను భజయించు కథన. నన్ను ఎవరైతే సేవిస్తారో వారిని తప్పక వారి యందు నేను ఉంటాను. నన్ను నమ్మము మానవ నాయందు భక్తి గలవాడగుము నన్ను పూజింపుమోయి చేరెదవు నన్నె నిక్కమ్ముగాను. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుత్స సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుత్స సిగ్గుబడి పెండ్లి కూతురు.
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత బెడమరలి నవ్వినే పెండ్లి కూతురు కొంత బెడమరలి నవ్వినే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత బెడమరలి నవ్వినే పెండ్లి కూతురు కొంత బెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను